స్వభావము గుణము లేవు. అందువలన ఆమె తన రాణి అనే ఆ స్థితిని దేవుడిచ్చిన అంత గొప్ప భాగ్యాన్ని కోల్పోయింది. చక్కని మాటలు దైవ సేవకులు మీకు చూపించారు. సౌలు దేవుడు చెప్పడానికి అమాలేకులు అందరినీ కూడా చంపేయమని చెప్తే, అసలు పశువులు కానీ మనుషులు కానీ ఎవరిని విడిచిపెట్టొద్దని చెప్తే, ఈ సౌలుకు ఎందుకు ఇష్టమైందో గొర్రెలు, ఎద్దులు బాగా బలంగా బలిసిన వాటిని తెచ్చి దాచిపెట్టుకున్నాడు. సౌలుకి పశువులు అంటే ప్రాణం అనుకుంటా. స్తోత్రం చెప్పట్లేదు మీరు. ఏమంటే ప్రాణం. కొంతమందికి మనుషులు అంటే ఇష్టం ఉండదు. కుక్కలు, మేకలు, గొర్రెలు, ఎద్దులు, ఆవులు. స్తోత్రం చెప్పడం మంచిగాను. సాయంత్రం మేము ప్రార్థన చేయడానికి హైదరాబాద్ కొద్దిగా కాలనీకి వెళ్తున్నాం. పాస్టర్ గారు నేను వెళ్తుంటే ఎవరో ఫోన్ చేసి అంటున్నారు, నాకు 6 గేదెలు కావాలి, కొంచెం లోన్ ఇప్పించండి పాస్టర్ గారు అంటున్నారు. ఏం కావాలట? ఏం చేస్తావమ్మా అని అడిగితే, గేదెలు మేపుకుంటానంట. అలాగా సౌలుకు పశువులు అంటే ఇష్టం అనుకుంటా, అది దాచిపెట్టుకున్నాడు. కానీ ప్రభు అన్నాడు, అవి ఎందుకు దాచిపెట్టావు అని అంటే, నీ కోసమే ప్రభు అన్నాడు. స్తోత్రం హల్లెలూయా. ఎవరి కోసమంట? చాలా తెలివిగా, చాలా జ్ఞానంగా చెప్పాడండి. చాలా జ్ఞానంగా, మీకోసమే ప్రభు అని. కానీ ప్రభు అన్నాడు, బలులు అర్పించడం కంటే మాట వినడమే శ్రేష్ఠం. స్తోత్రం చెప్పాలి చేతులు ఎత్తి. హల్లెలూయా. నాకు రాత్రి అన్లిమిటెడ్ ఆఫర్ ఇచ్చారండి. ఏ ఆఫరు? నీకు అర్థం కాలేమంటుంది. మనకి ఫోన్లో అన్లిమిటెడ్ ఆఫర్ కావాలి, కానీ వాక్యంలో మాత్రం ఏం కావాలి చెప్పండి. కాయిన్ బాక్స్లు ఉన్నాయి కదా. కొంతమంది చాలా విచిత్రంగా మాట్లాడేవారు. చెప్పాల్సిన మాటలు చాలా ఎక్కువ ఉంటాయి. ఆ మాటలన్నీ ఎంతలో అయిపోవాలి? ₹1 అయిపోవాలి. ₹1 అంటే అర్థం ఏంటి? 1 నిమిషంలో అయిపోవాలి. స్తోత్రం చెప్పట్లేదు మీరు. హల్లెలూయా. కానీ ఇప్పుడు మరి అన్ని అన్లిమిటెడ్ కదా. వాక్యం కూడా అన్లిమిటెడ్. పొద్దున్న నేను గడియారం చూస్తూ కొంచెం నేను దారి తప్పని, కానీ ఇప్పుడు గడియారంతో పని లేదు పాస్టర్ గారు, అది అలాగే చూసుకుంటుంది, చెప్పుకుంటుంది అని. పాస్టర్ గారు ఏం చెప్పారంటే, ముందో పాస్టర్ గారిని చెప్తున్నాం, ఆయన మీరు ఎంత పరిగెత్తమని చెప్పినా ఆయన చాలా డిసిప్లైన్, చాలా క్రమశిక్షణ కలిగిన దైవసేవ. స్తోత్రం చెప్పండి మంచిగా. హల్లెలూయా. థియాలజీలో సిస్టమాటిక్ థియాలజీ ఉంటుంది. బైబిల్ కాలేజీలో చదువుకునే వాళ్ళకి అయ్యగారు అవునా కదా, మాకంటే మీరే ఎక్కువ చదివారు థియాలజీ. సిస్టమాటిక్ థియాలజీ కదా. అలాగైనా అంత సిస్టమాటిక్ ఉంటుంది, అంత సిస్టమాటిక్. మాదేమో ఓ పద్ధతి, ఓ బాగు, ఇంకేముండదు. థాట్ దింపుకున్న ఇక ఉరుగులు పరుగులు తప్ప ఇంకేముండదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. పాట పాడడం అనుకున్నాను. బాగా పడుతున్నాడు, నేను కూడా బాగా పాడదాం అనుకున్నాను నేను. స్తోత్రం. ఆయన వెళ్ళిపోయినాం. మాకు రోజు కోటలు ఉంటాయి కదా, ఆ పాటలు మనం మాటల్లో చెప్పలేము. అర్ధరాత్రి కూటమైన తర్వాత వాళ్ళు ఎంత దూరం నుంచో కీబోర్డ్ ప్లేయర్స్, డాన్స్ ప్లేయర్స్, కొన్నిసార్లు రాత్రులు కూడా ఉంటాం, పగలు కూడా ఉంటాం. మీకు మాకు కొంచెం అలా రెస్ట్ దొరుకుతుంది, కానీ వాళ్ళకి రెస్ట్ ఉంటుంది. కొన్నిసార్లు చాలా దూరం ప్రయాణం చేస్తాం. మనం తప్పు చేసి మాట్లాడుతుంది ఫ్రీగా చక్కగా వెళ్ళిపోవచ్చు. కానీ మా ఊళ్ళో ఎవరు కనబడకుండా వెళ్ళాలి. మరి ఎలాగైనా
ఒకసారి స్తోత్రం చెప్పండి. మీకోసమైనా చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసినప్పుడు మెయిన్ డోర్ నుంచి కాకుండా ఏంటి స్కూల్లో కాలేజీలో అలాంటి అలవాట్లు ఉన్నాయండి. ఓకే, కనుక అన్లిమిటెడ్ అంటున్నాను, కానీ నేను కొద్దిసేపు కొన్ని మాటలు చెప్తాను. అది నాకు కూడా వండించారు కనుక అది కొన్ని నిమిషాలు, కొద్దిసేపే, ఎక్కువసేపు ఏం కాదు. కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. దైవజనుడు చాలా చక్కని మాటలు చెప్పాడు. వాక్యం ఏమంటున్నారంటే 95వ కీర్తన 7వ వచనం చదువుతుంటే ఆయన అంటున్నాడు, నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎట్లా ఎంత మేలు అంటాడు. స్తోత్రం చెప్పాలి ఒకసారి మంచిగా. దేవుని మాటలు వింటున్నప్పుడు మనం అంగీకరించగలిగిన విధేయత, ఇంకా మాట అంగీకరించడానికి కావలసిన దీన మనస్సు, అంగీకరించే సాత్వికమైన గుణం మనకు ఉండాలి. స్తోత్రం చెప్పాలి మంచిగా. కొంతమంది దేవుడు లేకపోతే మందిరం లేక ఇలాంటి కోటాలు అనగానే దేవునికి మనం ఏదో ఇవ్వటమే ప్రాముఖ్యం అనుకుంటారు. వాళ్ళు ఇవ్వటం ప్రాముఖ్యమే. నేను పగలు చెప్పాను కదా, కొంతమంది ఇవ్వటంలో వెనకబడిపోయి ఇవ్వడం ప్రాముఖ్యమే. కానీ బైబిల్ ఏం చెప్తుందనంటే, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చదువుతారా? ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. నీవు దేవుని మందిరములకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించడం కంటే సమీపించి ఆలకించటం శ్రేష్టం అని చెప్తాను. గట్టిగా స్తోత్రం చెప్పాలి. బలులు అర్పించడం కంటే మాట వినడమే శ్రేష్టమని సౌలుతో సమూయేలు చేత దేవుడు తెప్పించాడు. బలులు ఎదిగి గొర్రెలు, ఎద్దులు, ఈ అరుపులు, కేకలు ఏంటనంటే ప్రభువా నీకు బలి అర్పించడానికి. కానీ సమూయేలుతో సౌలు చెప్తున్నాడు ఏమనంటే, సౌలుతో చెప్తున్నాడు ఏమనంటే, బలులు అర్పించడం కంటే మాట వినడం శ్రేష్టం. స్తోత్రం. అలాగే ఇక్కడ ప్రభు రాయించి పెట్టారు, బుద్ధిహీనులు అర్పించినట్టుగా. కొంతమందికి బలుడు అంటే దేవునికి ఏదో ఇచ్చి వెళ్ళిపోవటమే భక్తి అనుకుంటారు. స్తోత్రం చెప్పండి మంచిగా. ఏమనుకుంటారు? నైవేద్యం లేకపోతే బాగా చెప్తుంది, వీళ్ళు లెంపలేసుకుని నమ్మకెట్టు గంట కొట్టేసి రూపాయో 40 వేసేస్తారు. వెళ్ళిపోవడమే భక్తి. అలాంటి అలవాట్లో ఉండి సజీవుడైన నిజమైన దేవుడైన ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత కూడా చాలా మంది వాళ్ళకి ప్రార్థన కూటమని అంటే 3 ముక్కల్లో అయిపోవాలి. స్తోత్రం ఎలాగైపోవాలి? ఎక్కడా కంగారు ఉండదండి, కానీ మందిరానికి వచ్చేసరికి మాత్రం మామూలు కంగారు ఉండదు. ఎంత త్వరగా అయిపోవాలనంటే కంటే కొట్టే తెచ్చే అన్నట్టు అయిపోవాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. అదే దీపం దగ్గర కూర్చుంటే మాత్రం, ఎక్కడ కూర్చుంటే ఆ మాట అర్థమవుతుంది నాకు. ఏ దీపం అమ్మా? మీ అందరూ మొత్తానికి బయట చదువులోనే కనపడుతున్నారు. అక్కడైతే కంగారు ఉన్నదిగా. ఈ రాత్రి మనం అలాంటి వారంగా కాకుండా దైవ సేవకుల ద్వారా దేవుడు మాట్లాడిన మాటలన్నీ మనసులో పెట్టుకొని దేవుని మాటకు విధేయత చూపించే వారిపై, దేవుని మాటను అంగీకరించే వారిపై, వాక్యములకు విధేయత చూపించటమే ఆశీర్వాదం. స్తోత్రం చెప్పాలి మంచిగా. హల్లెలూయా. ఏంటి ఆశీర్వాదం? వాక్యానికి విధేయత చూపించటమే ఆశీర్వాదం. మీరు ఆశీర్వాదములకు వారసులు అవడానికి పిలువబడ్డారని ఈ కోటాలకు వాక్యం కోట్ చేయబడింది. ఈ కూడికల యొక్క థీమ్, ఎయిమ్ ఏంటంటే ఆశీర్వాదములకు
వారసులు అవడానికి మీరు పిలువబడ్డారు. నిజంగా ఈ రాత్రి నేను ఆశీర్వదించబడ్డానికి పిలువబడ్డాను అనే ఆశ, ఆలోచన నీకుంటే, ప్రభువా ఈ రాత్రి నేను ఆశీర్వదించబడి వెళ్ళాలి. ఏం చేయబడి వెళ్ళాలి? కానీ ఇప్పుడు వారికి ఆశీర్వాదం లేదని అంటే ఉంది, కానీ ఉపయోగంలో లేనట్టుగా ఉంది. స్తోత్రం. మంచిగా చెప్పాలి, ఎంత మంచిగా చెప్పాలి. హల్లెలూయా. పక్క వాళ్ళకి సెకండ్ ఇచ్చి ఒకసారి నాకు ఎందుకు డౌట్గా మీరు ఇక్కడే ఉన్నారా అని అడిగండి ఒకసారి. అమ్మని అడిగే వాళ్ళు ఎవరు లేరు. అమ్మ మీరు ఇటు స్తంభం దగ్గరకు వచ్చాం, తల్లి గారిని అడగండి. మీరు అడుగుతారా? హల్లెలూయా. ఓకే. ఆ కుర్చీల్లో ఉన్న వాళ్ళు ఒకరినొకరు పట్టించుకోవట్లేదు. ఒక్కసారి పక్క వాళ్ళకి ప్రైజ్ లోడ్ అని చెప్పండి. అవగానే కూటమి అయిపోయింది అనుకున్నట్టు. హల్లెలూయా. కేక్ కటింగ్ అవగానే కూటమి అయిపోలేదు. అంటే కేక్ కట్ చేసి ఆ కేక్ మీకు చూపిస్తే కనీసం నూరు ఊరుకుంటా. ఆ బాక్స్ కూడా ఎందుకు రప్పించామనుకుంటున్నారు? ఆలస్యమైనా, ఆకలైనా, ఇంటికి వెళ్ళిపోయినా ఆకలితో ఏమి ఉండవసరం లేదు. మన కోసం ఆ పెద్ద బాక్స్ లో మీ కోసం ఒక బాక్స్ ఉంది. స్తోత్రం. చెప్పండి మంచిగా. నిజం చెప్పాలంటే ఆ కేక్ తింటే ఇంక ఈ రాత్రి హాయిగా నిద్ర పెట్టేస్తారు. అంత మంచి కేక్ తెచ్చారు. నేను చూసాను ప్యాక్ చేసినప్పుడు, అందుకే చెప్తున్నాను. అబద్ధమైతే కాదు. హల్లెలూయా. కనుక మీరు నిశ్చింతగా సంతోషంగా వాక్యం వినొచ్చు. చిన్న ప్రార్థన చేద్దాం. తరలో వంచి కళ్ళు మూసుకొని రాత్రి నిశ్చయంగా మీరు ఆశీర్వదించాలి. ఈ ఆశీర్వాదం నేను అనుభవించాలి. ఆశీర్వాదంలో వారసులుగా ఉండటానికి నన్ను పిలిచారు కదా, నన్ను వారసురాలుగా చేయండి ప్రభు అని ఒక్క మాట ప్రభువుతో చెప్పి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ రాత్రి మరి ఒకసారి నీ పాదముల చెంత చేయండి. నీ మాస్టర్ ఆశతో మేమున్నాం ప్రభువా. ప్రతివరకు దైవజనుల ద్వారా మీరు మాట్లాడారు. ఈ వాక్యం మనకు విధేయత చూపించగలిగే వినయము, వివేక, దీన మనస్సు, ఈ మాటకు లోబడే స్వభావం మాకు నిజముగా కావాలి. మీరు మాకు సహాయం చేయండి. ఈ రాత్రి మరి ఒకసారి నీ వాక్కును వెల్లడి చేసి అది మాకు వెలుగు కలిగించేదిగా చేసి మమ్మల్ని దీవించుమని, ఆశీర్వదించుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తుంది. అందరూ చెప్తారు. ఈ రాత్రి కొద్దిసేపు దేవుని మాటలు మనం ధ్యానం చేయడం కొరకు ఆదికాండము 12వ అధ్యాయం, ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుదాం. యెహోవా నీవు లేచి మీరు చెప్పే క్లాసులో నేనే స్టూడెంట్ అయితే మీ సబ్జెక్ట్లో నాకు ఫీల్ అవ్వకండి. అంటే మీకు నాకు అర్థమైపోతుంది, కానీ వాళ్ళ కోసం కొంచెం
నీవు లేచి ఆ, నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. వినండి, ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ కుర్చీలో కూర్చున్న బ్రదర్స్ ఇలా ఇలా చేస్తే బాగుంటుంది. ఇటు ఇంకా దగ్గర వేసేసుకోండి. అది స్తంభం మీకు నాకు మధ్యలో అడ్డుగోడగా వచ్చేసినట్టు అనిపిస్తుంది. ఓకే. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదముగా ఉంటావు. స్తోత్రం. హల్లెలూయా. పక్క వాళ్ళతో సెకండ్ చెప్పండి, నీవు ఆశీర్వాదముగా ఉంటావు అని చెప్పండి. యు విల్ బి ఏ బ్లెస్సింగ్. హల్లెలూయా. నేను ఈ రాత్రి చాలా కొద్దిసేపే మాట్లాడతాను, కానీ ఇది చాలా అవసరమైన మాటలు. మిస్ అవ్వద్దు అసలు. దేవుడు ఈ ఆశీర్వాదాన్ని ఎవరికి ఇచ్చారని అంటే అబ్రహాముకి ఇచ్చారు. ఎవరికి? అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు నీవు లేచి నీ తండ్రి ఇంటి నుండి, నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి నేను చూపించే దేశానికి వెళ్ళిపో, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్తున్నాను. ఎలాంటి ఆశీర్వాదం అని అంటే అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం లాంటి ఆశీర్వాదము ఇంకెవ్వరికి లేదని చెప్పాలి. స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? ఇంకెవరికి ఇలాంటి ఆశీర్వాదం ఇచ్చినట్టు బైబిల్లో మీరు ఎక్కడ చూడండి. అది అబ్రహాముకు మాత్రమే ఇవ్వబడిన ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం. అక్కడ రాయబడిన మాటలు మనం 2వ వచనంలో చదువుకుంటే, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదముగా ఉంటావు. స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి నేను 4 మాటలు ఇక్కడ రాయబడ్డాయి. నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును, నీ పేరును. నామం అంటే మళ్ళీ ఏ నామం అనుకోలేదు. హల్లెలూయా. ఇప్పుడు కాలేజీ ఎక్కడ అనుకోండి, మధ్యకాలంలో ఇప్పుడు నా చిన్నప్పుడు పాట వచ్చింది, కాలేజీకి నామం పెట్టారు. ఆ నామం అనుకుంటా పెట్టు. పేరు, నీ పేరును గొప్ప చేస్తాను. చివరిగా ఆయన చెప్పిన మాట, ఈ మాట నేను చదువుతున్నప్పుడు ఎన్నిసార్లు అయినా చదవాలనిపిస్తుంది, నీవు ఆశీర్వాదముగా ఉంటావు. స్తోత్రం. సాధారణంగా దేవుని బిడ్డలైన మనము, ప్రభువా నన్ను ఆశీర్వదించు, నా బిడ్డలను ఆశీర్వదించు, నా కుటుంబం ఆశీర్వదించు, ఇలాగున మనల్ని ఆశీర్వదించమని అడుగుతాం. చాలా సంవత్సరాలు నేను అలాగే ప్రార్థన చేశాను. ప్రభువా నన్ను దీవించు, నా బిడ్డలను దీవించు, సంఘమును దీవించు, సంఘములో ఉన్న బిడ్డలను దీవించు. ఇలాగే ప్రార్థన చేస్తాను. ఇది సాధారణమైన ప్రార్థన. కానీ రాత్రి వినండి, ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, నీవే ఆశీర్వాదం ఉంటావు. స్తోత్రం. చెప్పాలి మంచిగా. హల్లెలూయా. ఇది అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం. ఈ రాత్రి అబ్రహాము పొందిన ఈ ఆశీర్వాదమే యేసు క్రీస్తు ద్వారా మనకు కూడా యేసు ప్రభు వారు ఇచ్చేసారు. స్తోత్రం. మీరు ఆ మాట చదివేసిన తర్వాత నేను త్వరగా నా మాట చెప్పేస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతారా? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసము వలన మనకు లభించేటట్టు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కూడా కలిగేటట్టు క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్ర యొక్క శాపము నుండి విమోచించాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకా మంచిగా చెప్పండి. ఇప్పుడు ఇంకా 1 గంట అయితే కదా ఆ దేశానికి ఏమొచ్చింది? కొంచెం గట్టిగా చెప్పండి. మీ స్కూల్లో జెండా రెడీ చేశారా? చేసి ఉంటారు.
ఆమె వేయాల్సింది వేయగలుగుతుంది లేదు రెండు మంచిదే కదా. స్తోత్రం. నిజంగా ఎగవేయవలసిన జెండా ఏంటంటే యేసుక్రీస్తు శిలువ జెండా. ఎవరికి అర్థమవుతుంది? బయట ఆగిపోవడం మీరు కూడా ఆగిపోతున్నట్టు. స్తోత్రం. చెప్పండి ఒకసారి. మంచిగా నిజమైన స్వాతంత్ర్యం, నిజమైన ఆశీర్వాదం ఏంటి అని అంటే క్రీస్తు మన కోసం శాపం అయిపోయి ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి మనల్ని విడిపించారు, విమోచించారు. గట్టిగా స్తోత్రం. ధర్మశాస్త్ర ప్రకారంగా అయితే మనలో ఒక్కరు కూడా ఆశీర్వదించబడి ఆనందంగా బ్రతికే అవకాశాలు కొంచెం కూడా లేవు. ఎందుకు అనంటే ధర్మశాస్త్రం మనల్ని ఎవరి సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, అసలు చాలా పకడ్బందీగా మనల్ని బంధించి ధర్మశాస్త్ర ప్రకారంగా మనలో ఒక్కరు కూడా నీతిమంతులంగా తీర్చబడే ఛాన్స్ లేదు. అలాంటి బంధించబడిన బాధించబడుతున్న జీవితంలో ఉన్న మనల్ని యేసుక్రీస్తు మన కోసం శాపమైంది. స్తోత్రం. మన శాపం అంతా ఆయన మీద వేసుకుని మన శాపగ్రస్తమైన మరణాన్ని ఆయన భరించి మన కొరకు ఆయన దెబ్బలను భరించి గాయములను అనుభవించి ఆయన మన కొరకు తలను ముళ్ళ కిరీటం భరించి ఆ బాధలు, ఆ బాధ, ఆ వేదన మన మాటల్లో వర్ణించలేనిది. అంతగా శ్రమను మన కొరకు అనుభవించి, ఎందుకంటే ఎంత శ్రమ అనంటే మనలను ఆశీర్వాదమునకు వారసులుగా చేయడానికి. స్తోత్రం. మనలను శాపము నుండి విడిపించడానికి, మనలను ఒక ఆశీర్వాదంగా మార్చడానికి. స్తోత్రం. ఈ వచ్చిన మీరు మరలా చదవడం తర్వాత అబ్రహాము పొందిన ఆశీర్వాదమే మనకు కూడా లభించేటట్టు. ఎవరు కూడా లభించేటట్టు చెప్పండి, పక్క వాళ్ళతో చెప్పండి. అబ్రహాము ఏ ఆశీర్వాదం పొందాడు అదే ఆశీర్వాదం, అదే ఆశీర్వాదం, సేమ్ బ్లెస్సింగ్ అనండి. అదే ఆశీర్వాదం మనకు కూడా లభించేటట్టు యేసుక్రీస్తు మన కోసం శాపమైపోయాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాముకి ఏ ఆశీర్వాదం అయితే దేవుడు ఇచ్చారో అదే ఆశీర్వాదం నీకు కూడా ప్రభు ఇచ్చాడు. అందులో అనుమానం కొంచెం కూడా అవసరం లేదు. స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాముతో ప్రభు ఏ మాటలైతే చెప్పారో ఆ మాటలు ఈ రాత్రి ప్రభు మీతో కూడా చెప్తున్నారు. నేను అక్కడ రాయబడిన 4 మాటల్లో చివరి మాట ఈ రాత్రి మనం ఆలోచన చేద్దాం. నీవు ఆశీర్వాదంగా ఉంటావు. గమనించండి, ఈ మాటలు మీరు హృదయంలో పెట్టేసుకోండి. ఇక నుంచి నన్ను ఆశీర్వదించి కాదు, నన్నే ఒక ఆశీర్వాదముగా ఉంచు. హల్లెలూయా. నా మాటలు అర్థమైనాయా? నన్ను ఆశీర్వదించి కాదు. మీ ప్రార్థనలో ఏముండాలంటే నన్ను ఆశీర్వదించి కాదు, నన్నే ఒక ఆశీర్వాదంగా ఉంచు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా మిమ్మల్ని నీవు నా కడుపున చెడగొట్టావు, నువ్వు మా ఇంట్లో శని, నీ వల్ల అన్ని నష్టాలే, నీ వచ్చావు చూడు, నువ్వు అడుగు పెట్టిన చోటల్లా అంతా ఎవరు అనలేదు మిమ్మల్ని? మీరెవరిని అనలేదా? మీరెవరిని అనరా? స్తోత్రం చెప్పట్లేదు మీరు మంచి. మిమ్మల్ని ఎవరు అనలేదా? అందరూ అంటారు, అందరినీ అంటారు. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అలాంటి చిన్న పిల్లల్లా ఉన్నప్పుడు మాత్రం యాన్సీని ఇప్పుడు వాళ్ళ నాన్నగారు అంటారు, మా యాన్సీ పుట్టింది నిజంగానే ఆయనలో చాలా కాన్సెప్ట్ వచ్చిందంటే. హల్లెలూయా. నిజంగానే ఆయనకి తెలియడం కాదు, మాకు తెలుస్తుంది. హల్లెలూయా. నిజం. ఆయనలో ఎంత మార్పు వచ్చేసిందంటే ఆ డిసిప్లిన్ వచ్చేసింది. స్తోత్రం. హల్లెలూయా.
నేను అనుకున్నాను కరుణాకర్ పాస్టర్ గారితో తిరిగి తిరిగి ఆయన కూడా డిసిప్లినర్ అయిపోయిన నేను. హల్లెలూయా. అసలు కారణం ఎవరంటే పాస్టర్ గారు కుమార్తె పాస్టర్ గారు అలా క్రమశిక్షణలోకి రావడానికి కారణం అయిపోయారు. గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనలను ఆశీర్వదించమని అడగడం కాదు, మనమే ఒక ఆశీర్వాదం అయిపోవాలి. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఈ రాత్రి మాట తీసుకుని వెళ్ళండి. ఈ మాట మీ గుండెల్లో పెట్టేసుకోండి. నేను ఒక ఆశీర్వాదం అనండి. పక్క వాళ్ళతో చెప్పండి, చెప్పండి చెప్పండి ధైర్యంగా, నేను ఒక ఆశీర్వాదం అంటే. హల్లెలూయా. అదే మీకు ఎవరు లేరు చెప్పేవాళ్ళు. రెండు పాస్టర్ గారి దగ్గరికి ఉన్నారు. అశోక్ దగ్గరికి వెళ్ళి కాంగో దగ్గర ఒక్క కూర్చున్నారు. వెళ్ళండి దగ్గరికి చెప్పండి, నేనేమో ఒక ఆశీర్వాదం అని చెప్పండి పక్క వాళ్ళతో. ఈ పక్క వాళ్ళు ఎన్నుకోలేదు, నువ్వేనేంటి నేను కూడా ఆశీర్వాదమే అన్నది చూస్తున్నారు వాళ్ళు. చెప్పండి చెప్పండి పక్క వాళ్ళతో ఒకరొకరు చెప్పుకోండి, నేను ఒక ఆశీర్వాదం అని చెప్పండి. హల్లెలూయా. మీకు సంతోషం అనిపించట్లేదండి? అసలు వినడానికి మనకు వైబ్రేషన్ వచ్చేస్తుంది కదండి. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఒకవేళ ఇంతవరకు లోకం మిమ్మల్ని మీ వల్ల ఏమి కలిసి రాదు, మీ వల్ల అంత నష్టమే. ఇంట్లో వారు, బయట వారు, ఇరుగు పొరుగు వారు, లేకపోతే కొన్నిసార్లు మీ మనస్సాక్ష్యం మిమ్మల్ని నీ వల్ల నీకు ఏ ఉపయోగం, ఏమి లాభం, నీకు ఏ ప్రయోజనం అని నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేసినట్టుగా, నిందలు మోపినట్టుగా, ఒకవేళ మీకు మీరే మిమ్మల్ని మీరే అనుకున్నదేమో, ఈ రాత్రి ఆ మాటలన్నీ చెప్పే స్తోత్రం చెప్పేసి మీ గుండెల్లో రాసి పెట్టుకోండి. ఏమన్నంటే నేను ఒక ఆశీర్వాదం. స్తోత్రం హల్లెలూయా. ఎందుకు ఈ మాట ఎంత గట్టిగా చెప్తానంటే, బిలాము ఇశ్రాయేలు ప్రజల్ని శపించడానికి 3 సార్లు బయలుదేరాడు. ఎన్నిసార్లు? ఈ సంఖ్యాకాండం 22 అధ్యాయం, 23, 24 అధ్యాయం తర్వాత చదవండి. అమ్మా తర్వాత తప్పకుండా చదవండి. 3 సార్లు బయలుదేరాడు. కారణం ఎవరనంటే బాలాకు రాజు. బాలాకు ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం వస్తూ ఉన్నప్పుడు ఆ గొప్ప సమూహాల్ని, ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆ ప్రజల్ని చూసినప్పుడు, అమ్మో ఇంత గొప్ప సమూహము, ఇంత గొప్ప జనము, వీరిని నేను జయించలేను, వీరిని నేను ఓడించలేను, వీరు నన్ను అసలు ఎంత ఇబ్బంది పెట్టేస్తారు భయపడిపోయింది. ఇశ్రాయేలీయులను శపించడానికి బిలామును పిలిచాడంట. హల్లెలూయా. ఎవరు పిలిచాడు చెప్పండి, ఎవరు పిలిచాడు? బిలాము బాలాకు ఇచ్చే బహుమానం కోసం ఆశపడి ఇశ్రాయేలు ప్రజల్ని శపించడానికి తగుదునమ్మా తయారైపోయాడంట. స్తోత్రం. ఎలా తయారైపోయాడు? హల్లెలూయా. నా మాటలు జాగ్రత్తగా విన్నాను. బయలుదేరి శపిందామని నోరు తెలుసుకున్నాడా? ఆయన నోట్లోంచి ఆశీర్వాదాలు ఏమొస్తున్నాయి? స్తోత్రం. ఏమొస్తున్నాయి? ఇశ్రాయేలు ప్రజల్ని శపిద్దాం అనుకుంటాడా? కానీ ఆటోమేటిక్ గా వారందరిని ఆశీర్వదిస్తున్నాడు, వారి గురించి మంచిగా మాట్లాడుతున్నాడు. వింటున్న బాలాకి పొరపాడైపోతుంది. ఏమంటాడనంటే, ఓ బిలాము, నేను నిన్నేమో గౌరవించి మర్యాద చేసి సన్మానించి నీకు బహుమానాలు ఇవ్వాలనుకుంటున్నాను, కానీ నీవు 3 సార్లు వారిని ఆశీర్వదించావు కానీ శపించలేదు ఎందుకు అని అంటే, బిలాము చెప్తున్న మాట నాకు చాలా ఇష్టం అవుతుంది. బిలాము అంటాడు, దేవుడు వారిని ఆశీర్వదించాడు, నేను వారిని శపించలేదు. గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి ఎవరైనా ఒకవేళ మిమ్మల్ని మీ ముఖం మీదే మిమ్మల్ని శపించిన, స్తోత్రం, దానికోసం బాధపడకండి. హల్లెలూయా. చెప్పండి మంచిగా కదా. కొన్నిసార్లు ఏం చేస్తారు? ఇరుగు పొరుగు వారు, తోటి వారు, అయిన వారు, కాని వారు, అందరూ ఎన్ని శాపాలు పెట్టేస్తుంటారు, ఎన్ని శాపనార్థాలు పెట్టేసినారు. మీరు చెప్పాలి ఐ డోంట్ కేర్ అన్నారు. చాలా ఒకసారి ఐ డోంట్ కేర్ అన్నారు. అలాగంటారా? అలాగంటే మనకి
కేర్ ని మన డోంట్ కేర్ ఎవరు పట్టించుకోరు. చెప్పండి, పక్క వాళ్ళతో అనకండి, వాళ్ళు ఫీల్ అవుతారు. మీరు డైరెక్ట్ గా మీకు మీరు చెప్పండి, ఐ డోంట్ కేర్ అనండి. మీరు కొంచెం కేర్ తీసుకునేలా కాపాడుతున్నారు. మీ ఫేస్లో ఎలా ఉన్నాయంటే కొంతమంది ఎందుకు అన్ని మాటలు పట్టించేసుకుంటారండి. హల్లెలూయా. కొన్నిసార్లు కొన్ని మాటలు మనం విని వినట్టు వదిలేయాలంటే గట్టిగా స్తోత్రం చెప్పాలి. అప్పుడు మన మనసు ఎంత ప్రశాంతంగా ఉండదు తెలుసా? చాలా ప్రశాంతంగా ఉంటుంది. అన్ని మాటలు పట్టించుకున్నాం అనుకోండి, ఇక మనకి మనసు నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, రాత్రి నిద్ర పట్టదు, ఇంకా ఆలోచిస్తూ ఉంటాం. వాళ్ళు ఎప్పుడు నన్ను అలాంటి మాట అన్నారు, ఎందుకు అన్నారు? నిజంగా నన్ను ఎంతో అభిమానించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు నన్ను ఎందుకు అన్నారు? ఓ మనసు లాగేస్తుంటుంది, పీకేస్తుంటుంది, నిద్ర పట్టదు, తినబుద్ధి అవ్వదు. ఈ బాధలన్నీ మనకు ఎందుకు? స్తోత్రం చెప్పండి, చెప్పండి మంచిగా. హల్లెలూయా. కొన్ని మాటలు మనం విని వినట్టు ఊరుకోవాలి. ఒకవేళ నిజంగానే మిమ్మల్ని అవనిన్నా నువ్వు నాశనం అయిపోవాలి, అలా అయిపోవాలి, ఇలా అయిపోవాలి, ఓ తెగ చంపిస్తున్నారు అనుకోండి, మీకు మీరే చెప్పుకోవాలి ఏమనంటే, దేవుడే నన్ను ఆశీర్వదించాడు, నన్ను ఎవరు శపించలేరు. గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. ప్రభు ఒక్కసారి ఆశీర్వదిస్తేనంట ఎప్పటికీ ఆశీర్వాదమేనటండి. వినండి వినండి, ప్రభు ఒక్కసారి ఆశీర్వదిస్తే ఎప్పటికీ ఆశీర్వాదమే. స్తోత్రం చెప్పాలి మంచిగా, ఎప్పటికీ ఆశీర్వాదమే. కనుక ప్రభువే మిమ్మల్ని ఆశీర్వదించారు, ప్రభువే మిమ్మల్ని ఒక ఆశీర్వాదంగా చేశారు. స్తోత్రం చెప్పాలి మంచిగా. ప్రభువే మిమ్మల్ని ఏం చేశారు? ఆశీర్వాదంగా చేశారు. మీకు మీరు చెప్పుకోండి, లేక పక్క వాళ్ళతో చెప్పండి, నీవు ఒక ఆశీర్వాదం అని చెప్పండి పక్క వాళ్ళకి. నిజంగా మీరే ఒక ఆశీర్వాదం. ఈ రాత్రి నేను నలుగురిని జ్ఞాపకం చేస్తాను. అబ్రహాము ఒక ఆశీర్వాదం, చెప్పండి. అబ్రహాము ఆశీర్వాదం. అబ్రహాము ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదం. స్తోత్రం. అబ్రహాముకు దేవుడు మాట్లాడిన కింద మీరు చదివితే, నీ మూలంగా, నీ సంతానం మూలంగా భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడతాయని చెప్పారు. గట్టిగా స్తోత్రం. ఆశీర్వాదమే మీ ఆశీర్వాదం కదా. ఏ ఆశీర్వాదం? అబ్రహాము ఆశీర్వాదమే మీ ఆశీర్వాదం. నేను ఈ రాత్రి ఈ మాటలు మీతో చెప్తున్నాను. మీ మూలంగా భూమి యొక్క సమస్త వంశము. స్తోత్రం. వినబడుతుందా మీకు? నా మాట అర్థమైందా? అర్థమైతే అంతగా అలాగా ఉంటారా? మీ ద్వారా అనేక మంది దీవించబడిపోతున్నారు. హల్లెలూయా. మీ ద్వారా మీ కుటుంబం దీవించబడబోతుంది, మీ ద్వారా మీ సంఘం దీవించబడబోతుంది, మీ ద్వారా మీ ప్రాంతం దీవించబడబోతుంది. అబ్రహాముతో ప్రభు ఆ మాట చెప్పారు, నీ మూలముగా భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి. గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి వినండి, అబ్రహాముకు ఆశీర్వాదం. అబ్రహాము ద్వారా జనములే ఆశీర్వదించబడ్డారు. అబ్రహాము ఒక ఆశీర్వాదం అని మనం తెలుసుకోవడానికి ఒక్క మాటనే మీకు చూపించాలనుకుంటున్నాను. ఆదికాండం 26వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుతాం. ఆదికాండం 26వ అధ్యాయం 24వ వచనాన్ని. అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడద్దు, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదిస్తానని ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. ఇంకా మంచిగా చెప్పాలి, చెప్పాలి మంచిగా. హల్లెలూయా. నా దాసుడైన అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పు. అబ్రహాము ఒక ఆశీర్వాదం అనే సంగతి మీకు అర్థం కావాలని వచనం చదివించాను. అబ్రహామును బట్టి ఇస్సాకును ఆశీర్వదిస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. స్తోత్రం. ఈ మాటను బట్టి మీరు అర్థం చేసుకోవాలి, అబ్రహాము ఒక ఆశీర్వాదం. అబ్రహాము ఎక్కడున్న అక్కడ ఆశీర్వాదం
అబ్రహాము ఎవరిని ఆశీర్వదిస్తే వారికి ఆశీర్వాదం. అలాగే ఇస్సాకు ఒక ఆశీర్వాదం. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఇస్సాకు కూడా ఒక ఆశీర్వాదం అని ఎలా చెప్తారు నాకు ఇదే అధ్యాయంలో మీరు తర్వాత చదవండి. ఇస్సాకు బావులు తవ్విస్తూ ఉన్నాడంట. తన తండ్రి అయిన అబ్రహాము తవ్వించిన బావుల్ని తవ్విస్తున్నాడు. కారణం ఏంటంటే అబ్రహాము తవ్వించిన బావులన్నింటిలో మంచిగా నీరు వచ్చింది. స్తోత్రం. మంచిగా ఏమొచ్చింది? నీరు వచ్చి ఇస్సాకు వ్యవసాయం చేస్తూ ఉంటే అసలు ఆ రోజుల్లో ఆ దేశం అంతా కరువు ఉంది. ఆ కరువు రోజుల్లో ఆ ఇస్సాకు వ్యవసాయం చేస్తుంటే 100 అంతల ఫలం పొందాడంట. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఎన్నంతలు? కరువు రోజుల్లో 100 అంతల ఫలం ఎవరికి వస్తుంది అని అంటే ఆశీర్వదించబడిన వారికి మాత్రం వస్తుంది. గట్టిగా చెప్పాలి మంచిగా. ఎవరికి వస్తుంది? ఆశీర్వదించబడిన వాళ్ళకి. ఆశీర్వాదం లేకపోతే కరువులో ఉన్నారు కనుక ప్రజలందరూ వీళ్ళు కూడా కరువులోనే బ్రతకాల్సింది. కానీ ఇస్సాకు ఆశీర్వాదం కనుక ఆ దేశం అంతా కరువు ఉంది. దేశంలో ఉన్న ప్రజలందరూ కరువు అనుభవిస్తున్నారు. కానీ ఇస్సాకు మాత్రం విత్తనం వేసి ఆ సంవత్సరం 100 అంతలుగా ఫలం పొందాడంట. స్తోత్రం. కాబట్టి అక్కడ అబీమెలెకు రాజు ఫిలిస్తీయులు ఇస్సాకు అంతగా ఆశీర్వాదకరంగా ఉండడాన్ని చూసి తట్టుకోలేక అసూయతో బావులన్నీ మన్ను పోసి పూడ్చేసేవారు. అయితే ఇస్సాకు మరలా బావులు తవ్వుతూ ఉన్నాడు. ఎక్కడ తవ్వితే అక్కడ నీటి జలలు కలిగిన ఓటలు ఆ బావుల్లో నుంచి వస్తున్నాయి. గట్టిగా స్తోత్రం చెప్పాలి మంచిగా. హల్లెలూయా. తాను పట్టిందల్లా బంగారం అయిపోతుంది. ఎందుకు అనంటే ఇస్సాకు ఒక ఆశీర్వాదం. స్తోత్రం చెప్పాలి సంతోషంగా. చెప్పండి పక్క వాళ్ళతో, ఇస్సాకు ఒక ఆశీర్వాదం అని చెప్పండి. ఇంకా ఈ ఇస్సాకు ఎక్కడ తవ్వితే అక్కడ నీరు రావటం, ఇస్సాకు అడుగు పెట్టిన చోటెల్లా ఇక అది వ్యవసాయం చేయటానికి కరువే కాదు, ఎడారైనా ఎలాంటి పరిస్థితులైనా అదంతా సస్యశ్యామలంగా అయిపోతూ ఉంటే అబీమెలెకు రాజు ఇస్సాకు అంటాడంట, దేవుడు నిన్ను ఆశీర్వదించడం నేను చూశాను కనుక నీతో నేను ఒక ఒప్పందం చేయాలనుకుంటున్నాను అంటాడు. స్తోత్రం చెప్పాలి మంచిగా. దేవుడు నిన్ను ఆశీర్వదించడం నేను చూశాను. అబ్రహాము ఒక ఆశీర్వాదం, ఇస్సాకు ఒక ఆశీర్వాదం. స్తోత్రం చెప్పాలి మంచిగా. మూడవది యాకోబు ఒక ఆశీర్వాదం. హల్లెలూయా. యాకోబు ఆశీర్వాదం ఏంటి పాస్టర్ గారు? అసలు యాకోబు కోసం ఆలోచించండి. యాకోబు ఎలాగ ఆశీర్వాదం? యాకోబు పరిస్థితిని మనం చూస్తే లాబాను ఒక రోజు యాకోబుతో అన్నాడు, నిన్ను బట్టి దేవుడు నన్ను దీవించాడని సొమ్మును చూసి తెలుసుకున్నాను అంటున్నాడు. స్తోత్రం చెప్తాను. ఆదికాండం 30వ అధ్యాయం 27వ వచనాన్ని చదవండి త్వరగా. ఆదికాండం 30వ అధ్యాయం 27వ వచనం చదవండి. లాబాను అతనితో, నీ కటాక్షము నా మీద ఉన్నాయట్లా, నా మాట విను, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించాడు. గట్టిగా స్తోత్రం చెప్తారా? చెప్పాలి మంచిగా, ఇక మంచిగా చెప్పాలి. లాబాను అన్నాడు యాకోబుతో, నిన్ను బట్టి దేవుడు నన్ను దీవించాడు రా బాబు. ఎప్పుడు అనుకుంటున్నారు? యాకోబు మూట ముళ్ళు సర్దేసుకుని మా ఇంటికి వెళ్ళిపోతాను బాబు అని బయలుదేరిపోయాక. హల్లెలూయా. ఆలోచించండి అమ్మా, మీరు మీ చుట్టాల ఇంటికో, బంధువుల ఇంటికో, రక్త సంబంధుల ఇంటికో, లేకపోతే తోబుట్టుల ఇంటికో వెళ్ళారనుకోండి, ఎన్ని నెలలు పోషిస్తారు మిమ్మల్ని? ఇంకా ఉండను అంటారా? ఏమంటారు చెప్పండి? సాధారణంగా ఇలాంటి విషయాలు ఒక చక్కని మాట ఉంది. మొదటి రోజున మాత్రం చికెన్ ఆడతారు అంటుండో, రెండో రోజు గుడ్డి ఆడతారు. గుడ్డు కనుక వండారని అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఇంక బయలుదేరొచ్చని. అయినా బయలుదేరకుండా సిగ్గులేని మొహం వేసుకుని ఇంక అక్కడే ఉన్నారనుకోండి,
ఇంకేముంటారు? కాయగూరలు కాదు, ఇంకా డైరెక్ట్ గా చారే. స్తోత్రం, హల్లెలూయా. డైరెక్ట్ గా రసమేనండి. ఇంకో పూట ఆగవని అంటే పచ్చి పులుసు అంటారు అన్నమాట. స్తోత్రం. అందుకనే ఒక అర్థమైపోతుంది మనం ఉండడానికి ఇండైరెక్ట్ గా ఏమని చెప్తున్నానంటే వెళ్ళమని. మరి యాకోబు తన అన్నైన యాషావు చేత తరవబడుతున్న టైం అది. అన్నైన యాషావు పక్కపట్టాడు. ఎందుకు? ఆశీర్వాదం. తల్లిదండ్రులు చెప్పారు, బాబు ఇక్కడ ఉంటే మీ అన్న నిన్ను చంపేస్తాడు కనుక. ఆ తల్లి చెప్పింది, నా అన్నయ్య లాభాలు ఉన్నాడు, నువ్వు అన్నగారి ఇంటికి వెళ్ళిపో. నీ అన్న కోపము నీ మీద నుంచి పోయిన తర్వాత, కోపం తీరిపోయిన తర్వాత మేము నీకు కబురు పెడతాం, అప్పుడు మళ్ళా మన ఇంటికి వచ్చేది. అసలు యాకోబు బయలుదేరిన పరిస్థితి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని అన్న ఎక్కడ కలుపుకొస్తాడో ఎక్కడ చంపేస్తాడని భయంతో నేనమాగ ఇంటికి వెళ్ళాడు. స్తోత్రం. ఒక రోజు 2 రోజులు ఉన్నాడు, 10 రోజులు ఉంటాడు. లాభాను చాలా తెలివైనడు. స్తోత్రం చెప్పండి మంచిగా. లాభాను చాలా తెలివైనడు. ఆ పేరు సరిగ్గా సరిపోతుంది అనుకుంటా. లాభం లేకుండా అయితే ఏ పని చేయడు అన్నాడంట. అంటే ఊరకనే నిన్ను ఎవరు తింటాడు అబ్బాయి అని డైరెక్ట్ అనుకుంటా. నువ్వు ఊరికినే పని చేస్తావు మా దగ్గర అంటే ఇలా కూర్చుని తింటే కుదరదు. నువ్వేం చేయాలి? పని చేయాలి. అలా డైరెక్ట్ గా పని చేయాలని కూడా చెప్పకుండా ఊరకనే కొలువు చేస్తావా? నువ్వు ఊరకనే కొలువు చేయొద్దు. నీకేం కావాలో జీతం చెప్పు, అప్పుడు నువ్వు పని చేయాలంటాడు. ఆలోచన చేస్తే లాభాలు ఇంట్లో యాకోబు ఎలా ఎంటర్ అయ్యాడనంటే పనివాడిగా ఎంటర్ అయ్యాడు. స్తోత్రం చెప్పాలి. ఎలాగా? పనివాడే. లాభాలు జీతం ఇస్తేనే యాకోబుకి ఏంటి? భోజనం. స్తోత్రం చెప్పాలి మంచిగా. లాభాలు భోజనం పెట్టకపోతే యాకోబుకి ఏం లేదు. నేనేమంటా తెలుసా? యాకోబు కంటే తప్పిపోయిన కుమారుడు, చిన్న కుమారుడు అని చెప్తుంటాం కదా లూకా సువార్త 15వ అధ్యాయంలో. ఆ చిన్న కుమారుడు పొజిషనే చాలా బెటర్ అండి. ఎందుకు అనుకుంటున్నారు? ఆ స్తంభం పక్కన ఉన్న అమ్మతో చెప్పండి. ఎందుకు అని అంటే ఈ తండ్రి దగ్గర నుంచి ఆస్తిలో తనకొచ్చే భాగం తీసేసుకుని ఈ చిన్న కుమారుడు ఆస్తితో వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి. చెప్పట్లేదు మంచిగా. యాకోబు కంటే కుమారుడు పరిస్థితి బాగుంది. ఎందుకు? కొన్ని రోజులైనా సమృద్ధిగా ఏం చేయగలరు? ఎవరి మీద ఆధారపడిన అవసరం లేదు. వాళ్ళంత ఆస్తుంది. ఆ బాబు సంపాదించింది పట్టుకుని పోయి స్తోత్రం చెప్పండి. ఇంకా మంచిగా చెప్పండి. కానీ యాకోబు పరిస్థితి ఎంత ధైర్యం అనుకుంటున్నారు? తన మామైన లాభాలు భోజనం పెడితేనే యాకోబుకి భోజనం. హల్లెలూయా. అలాంటి దయనీయ పరిస్థితుల్లో ఉన్న యాకోబు ఒక రోజున లాభాన్ని అంటాడు, బాబోయ్ మా ఇంట్లోంచి నువ్వు వెళ్ళొద్దు, మా మీద కొంచెం కటాక్షం చూపించు, నువ్వు ఉంటేనే మాకు ఈ ఆశీర్వాదం. వినండి, లాభాను భోజనం పెడితేనే కానీ భోజనం లేని యాకోబు లాభానికి ఆశీర్వాదం అయిపోయాడు. గట్టిగా ఇంకా మంచిగా చెప్పాలి. ఈ రోజు దేవుని బిడ్డ, ఒకవేళ నీకు ఎవరైనా సహాయం చేస్తేనే కానీ నీకే ఆధారం లేదేమో, ఎవరైనా నీకు ఏదైనా ఇస్తేనే కానీ నీ పరిస్థితి అంతంత మాత్రమేమో, వారి వైపు వీరి వైపు చేతులు చాపాల్సిన పరిస్థితి ఏమో. నువ్వు నమ్ము, దేవుడు నిన్నే ఒక ఆశీర్వాదముగా చేసేస్తాడు. హల్లెలూయా. వాళ్ళు నిన్ను ఈ రోజున నీకు సహాయం చేయాలి, వారు చేస్తే బాగుండు వీరు చేస్తే బాగుండు అనుకునే నిన్నే వారికే నీ ఒక ఆశీర్వాదంగా అయిపోయేటట్టుగా నా దేవుడు నిన్ను చేస్తాడు. హల్లెలూయా. యాకోబు లాబాను ఇంట్లో అడుగు పెట్టినప్పుడు